హలో మై డియర్ పీపుల్, ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి హెల్దీగా ఒక స్నాక్ ఐటెం తయారు చేసి చూపించబోతున్నానండి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్గా చేసి పెడితే ఈజీగా తినేస్తారు, మారం చేయకుండా. అండ్ హెల్దీ ప్రోటీన్ ఆల్సో. అండ్ మీరు సండే కానీ సెలవు రోజుల్లో కూడా పిల్లలకి ఈజీగా ఇలా చేసి పెట్టేయండి. దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. ఒక ఎగ్, అలాగే కొంచెం మిల్క్, కొద్దిగా జాగరీ ఉంటే సరిపోతుంది. అండ్ ఎగ్ చూసారా, నేను ఎంత చాకచక్యంగా, అంతేనా అనేది, చాకచక్యంగా పగలగొట్టానా? ఇంత బాగా ఎగ్ ఎవరైనా పగలగొడతారా? చూసారా నేను ఎలా పగలగొట్టానో? ఎగ్, అలాగే కొద్దిగా జాగరీ, కొంచెం మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. కలపాలమ్మా, కలపాలి, బాగా కలపాలి. ఈ వర్డ్ ఎవరికో బాగా కనెక్ట్ అయిందండి మన సబ్స్క్రైబర్స్లో. చక్కగా విస్కర్తో మంచిగా మిక్స్ చేయండి. లంప్స్ లేకుండా చక్కగా ఆ జాగరీ పౌడర్ కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. చక్కగా పాలు, ఎగ్ మంచి ప్రోటీన్ కదండి. పాలంటే పిల్లలకి కాల్షియం, బోన్స్ కోసం మనం వాళ్ళకి ఇస్తే హెల్దీగా ఉంటారు. పాలు, గుడ్డు అనేది పిల్లలకి ఇవ్వాలి కదా మనం. ఎంతమంది ఇస్తున్నారు మీలో? ఇస్తున్నారా మీ పిల్లలకి? ఇవ్వండి. కాల్షియం అందుతుంది కదా పాలు, గుడ్డులో. చక్కగా వాళ్ళకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు లేకుండా ఉంటాయి ఎర్లీగా, రోజు పాలు, గుడ్లు తినటం, తాగడం వల్ల. సరేనా? అలాగే దీనిలో బ్రెడ్ పట్టదేమో అని డౌట్ వచ్చి నా దగ్గర ఇంకొక చిన్న ప్లేట్ ఉంటే దానిలో వేసాను అనమాట. ఆ బౌల్లో బ్రెడ్ మిక్స్ అవుతుందో లేదో అని. బెల్లం కొంచెం కరగలేదు, చూసారా? అంతే. బ్రెడ్, నేనేం బ్రెడ్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను మైదా కన్నా. మల్టీగ్రెయిన్ బ్రెడ్ చక్కగా రెండు వైపులా పట్టించేసేయండి. మనల్ని ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని గీ అప్లై చేయండి. చక్కగా గీ వేయండి, మంచిగా మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. గీ కూడా మంచిదే కదా హెల్త్కి. చక్కగా గీ వేసేసి దానిలో ఈ బ్రెడ్ వేసి కాల్చాలన్నమాట. తీసుకునేటప్పుడైతే బ్రెడ్ స్మూత్గా ఉంటుంది, మల్టీగ్రెయిన్ బ్రెడ్. అది అసలు దానిలో పెట్టగానే మొత్తం పీల్చేస్తారు కదండి. కొంచెం వేయడం అయితే కష్టమే అయింది. రెండు వైపులా స్పూన్తో పెట్టుకుంటుంటే ఇదే పోతుందని తర్వాత మళ్ళీ హ్యాండ్ యూస్ చేసి వేసేసాను అనమాట. ఎట్లా వల్ల బాగా స్మూత్ అయిపోతుంది బ్రెడ్. సో అలాగా వేసేసి చక్కగా మూత పెట్టేస్తే లోపల కూడా కుక్ అవుతుంది కదా. మొత్తము పట్టించాం కదా బ్రెడ్ మొత్తము. లోపల కూడా చక్కగా పైన ఉన్న ఎగ్, లోపల ఉన్న ఎగ్ కూడా మళ్ళీ నీసు వాసన రాకూడదు కదా. చక్కగా అది మగ్గిపోతుంది, లోపల కూడా ఉడికిపోతుంది. ఒకవైపు కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మళ్ళీ ట్విస్ట్ చేద్దాము. మా పిల్లలకి నచ్చింది. మా చిన్న పాప అయితే ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే కంపల్సరీ సైడ్ టమాటో సాస్ ఉండాలి. ఆ టొమాటో సాసు నేను ఎక్కువ తింటా యాక్చువల్లీ. ఏమన్నా చికెన్ ఫ్రైస్ కానీ లేకపోతే ఏమన్నా ఉంటే స్నాక్స్ నేను ఎక్కువ తింటాను. మరి నా నుంచి వచ్చిందేమో అతనికి కూడా. మా చిన్న పాప అయితే సాస్ ఉండాల్సిందే కంపల్సరీ ఏదైనా తింటుంటే పక్కన. చక్కగా ట్విస్ట్ చేసేసి మీ దగ్గర చీజ్ ఉంటే కనుక చక్కగా చీజ్ వేసేయండి. చీజ్ కూడా మంచిదే పిల్లలకి. పన్నీరు, చీజ్, బ్రెడ్, ఎగ్, మిల్క్ ఇంత ప్రోటీనే కదా. హెల్దీ స్నాక్ రెడీ అయిపోతుంది.
ఈజీగా తినేస్తారు ఇలా అయితే పిల్లలు. ప్రత్యేకంగా అయితే బ్రెడ్ తినమంటే కూడా తినరు కదా! చీజ్ ఇవన్నీ కూడా ఇష్టపడరు గదా! ఇలా అయితే ఈజీగా తినేస్తారు. కొంచెం టమ్మీ గూడా హ్యాపీ అవుతుంది. హెవీగా ఉంటుంది ఆడుకోవడానికి కూడా. మరి ఓవర్ కుక్ అవసరం లేదు. జస్ట్ మెల్ట్ అయిపోతుంది ఈజీగా. మన ఎమ్మీ ఎమ్మీ ఆమ్లెట్ బ్రెడ్ రెడీ. ఆమ్లెట్ చీజ్ బ్రెడ్. చీజ్ ఆమ్లెట్ బ్రెడ్. ఇది బావుంది కదా! చీజ్ ఆమ్లెట్ బ్రెడ్. ఓకే. ఈ క్యాప్షన్ పెట్టేద్దాం మనం టైటిల్. వావ్! చూస్తుంటే నోరూరిపోతుంది నాకే. తినేయండి, తినేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.